హాయ్ ఫ్రెండ్స్, రాజు ఇందు బెడ్రూమ్లో దూరంగా పడుకోవడంతో అపర్ణాదేవికి అనుమానం వచ్చి రాజు ఇందు భార్యాభర్తలా కాదా అని తెలుసుకోవడానికి సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేస్తారు అపర్ణాదేవి, సుభాష్. ఇంకా గుడికి వచ్చిన ఇందుతో అపర్ణాదేవి ఇలా అడుగుతుంది, రాజు నిజంగా నీ మొగుడా లేక ఐశ్వర్య చెప్పినట్టు అద్దె మొగుడా అని కోపంగా అడుగుతుంది. అది విని షాకింగ్గా చూస్తుంది ఇందు. చెప్తున్నాను కదా, తను నా భర్త అంటుంది ఇందు. అవునా, అదే మాట నా మీద ప్రమాణం చేసి చెప్పు, అప్పుడు నమ్ముతానంటూ ఇందు చేతిని తన తల మీద పెట్టుకుంటుంది అపర్ణాదేవి. మీరిద్దరూ భార్యాభర్తలా కాదా అని అడుగుతూ ఉంటే ఇందు చెయ్యిని విదిలించుకొని, లేదు, మా ఇద్దరికి పెళ్ళి జరగలేదు అని ఇందు ఏడుస్తూ చెప్తుంది. అది విన్న అపర్ణాదేవి, సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి రాజు కూడా వచ్చి ఉంటాడు. రాజు కూడా షాకింగ్గా చూస్తాడు, ఇందు చెప్పేసింది అని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.